అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ తండేల్. చందు ముండేటి డైరెక్టర్. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ భారీ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. సంధ్యా థియేటర్ దుర్ఘటన జరిగాక సుమారు 2 నెలల తర్వాత బన్నీ ఇస్తున్న పబ్లిక్ అపీరియన్స్ ఇదే. ఇంతకు ముందు ప్రెస్ మీట్లు తప్ప కనీసం సక్సెస్ మీట్ ఛాన్స్ కూడా దొరకలేదు. కేసు నుంచి దొరికింది తాత్కాలిక ఊరటే అయినా జరిగిన ఘోరంలో తన ప్రత్యక్ష ప్రమేయం లేదు కాబట్టి కొంచెం ఆలస్యమైన అందులో నుంచి బయటకు రావడం ఖాయమని విశ్లేషకుల అంచనా. గీత ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందిన అత్యంత భారీ సినిమాల్లో తండేల్ ఉండటం వల్ల అల్లు అరవింద్ ప్రమోషన్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. అందుకే తండ్రి కోసం బన్నీ తండేల్ వేడుకకు విచ్చేస్తున్నాడు. అయితే ఫ్యాన్స్ తన రాక గురించి మాట్లాడబోయే స్పీచ్ గురించి చాలా ఆశిస్తున్నారు. కానీ అవేవి ఉండకపోవచ్చు. పుష్ప 2 ప్రస్తావన ఒకవేళ తెచ్చినా దాని బ్లాక్ బస్టర్ సక్సెస్ కి కృతజ్ఞతలు చెప్పేసి ఎక్కువ తండేల్ గురించే మాట్లాడబోతున్నాడు. అందులోనూ నాగ చైతన్య, సాయి పల్లవిల ప్రస్తావన ఎక్కువ ఉండబోతోంది. ఎందుకంటే పుష్ప 2 సక్సెస్ జరిగిన సంఘటన గురించి గుర్తు చేసుకుంటే మీడియాలో అదే హైలైట్ అవుతుంది. అందుకే ఆ అవసరం లేకుండా కేవలం తండేల్ ముచ్చట్లనే అల్లు అర్జున్ నుంచి ఆశించవచ్చు. తండేల్ కోసం బన్నీ రావడం సినిమాకు హైప్ పరంగా ఉపయోగపడుతోంది. ముఖ్యంగా ఇతర భాషల్లో రీచ్ త్వరగా రావడానికి పెద్ద ప్లస్ అవుతుంది. తెలుగులో ఇబ్బంది లేదు కానీ తమిళంతో పాటు హిందీ ఆడియన్స్ ని ఓపెనింగ్స్ వైపు తిప్పాలంటే అల్లు అర్జున్ ఇమేజ్ ఖచ్చితంగా దోహదం చేస్తోంది. చెన్నైలో కార్తీని తీసుకొచ్చింది, బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తోడు తీసుకుంది ఇందుకే. ఫిబ్రవరి 7న విడుదల కానున్న తండేల్ కు చాలా సానుకూల అంశాలు కనిపిస్తున్నాయి. పోటీ అనుకున్న అజిత్ పట్టుదల మీద పెద్ద బజ్ లేదు. సంక్రాంతి తర్వాత ఒక్కటంటే ఒక్కటి పెద్ద సినిమా రాలేదు. సో టాక్ పాజిటివ్ వస్తే మాత్రం చైతు బ్లాక్ బస్టర్ సాధించడం ఖాయం.